అందరికీ నమస్తే. ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్న సంగతి అందరికీ తెలుసు. అది తీవ్ర అసంతృప్తి ఉంది అన్న సంగతి ఇప్పుడు బయటపడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొన్ని వర్గాలు ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు రెడీ అయినాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎట్లా ఎందుకు వాళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళు గెలుస్తారా అంటే వాళ్ళ ఎఫెక్టు ఉంటుంది. ఎంత ఉంటుంది నేను చెప్తా. కానీ ప్రభుత్వం ఇంకా చెయ్యదు, ఇంకా ప్రభుత్వంతో కాదు అంటే ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయినప్పుడు వాళ్ళు ఇక ప్రభుత్వం మీద ఒక గట్టి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం వీళ్ళు వినరు, వీళ్ళు చెయ్యరు, నమ్మకం లేనప్పుడు ఎవరైనా సరే ఎలక్షన్స్లో ప్రభుత్వానికి యాంటీగా ఓటేస్తారు, పోటీ చేస్తారు. అట్లా ఇప్పటికి 4 రంగాలకు సంబంధించిన వాళ్ళు ఇండిపెండెంట్గా మేము జూబ్లీహిల్స్లో నామినేషన్ చేస్తున్నామని ప్రకటించేసినారు. ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు. అంటే ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్నారు జనం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అన్ని విషయాలు మాట్లాడదాం. ఇది అంతకుముందు కూడా కొన్నిసార్లు జరిగింది. అంతకుముందు ఉప ఎన్నికల్లో కూడా అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు జరిగింది. ఇప్పుడైతే 2 years కూడా కాలే కదా ఈ గవర్నమెంట్ వచ్చి, కానీ అప్పుడే ఇంతమంది పోటీ చేస్తున్నారంటే దానికి ప్రభుత్వ వైఫల్యాలు కారణం. ఇది అందరికీ చేరాల్సిన వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనందరం కలిసి ఒక తెలంగాణలో ఒక రకమైన చైతన్యం కలిగించే ప్రయత్నం చేయొచ్చు మనం. కాబట్టి వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను బోర్డు మీద 4 పేర్లు రాసిన. RRR రైతులు, రీజనల్ రింగ్ రోడ్ రైతులు, వాళ్ళ బాధ ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన వాళ్ళు. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడున్న లైన్ మార్చేసి అలైన్మెంట్ మార్చి కొత్త అలైన్మెంట్ వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చాక 2 సార్లు 3 సార్లు అలైన్మెంట్ మార్చారు. ఎట్లా బుద్ధి కుడితే అట్లా మార్చిండ్రు. పెద్దోళ్ళ రియల్ ఎస్టేట్లు వస్తే మార్చిండ్రు, పెద్దోళ్ళ భూముల మీదకి వస్తే మార్చిండ్రు, కొన్ని దివీస్ లాంటి కంపెనీలు అడ్డం వస్తే మార్చిండ్రు. మొత్తం ఇట్లా అయిపోయింది అన్నీ. మొత్తం ఇటు జహీరాబాద్ సైడ్ చూసినా, ఇటు గట్కేసర్ సైడ్ చూసినా, అదే భువనగిరి సైడ్ చూసినా, ఇటు కల్వకుర్తి సైడ్ చూసినా RRR రైతులు మొత్తం రోడ్ల మీదే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నామినేషన్ వేస్తామని ప్రకటించారు. మేము ఒక 50 మందిమో 60 మందిమో నామినేషన్ వేస్తాం. తర్వాత రిటైర్డ్ ఉద్యోగులు, ఇదైతే మరీ దారుణం. సరే ఈ వర్గాల వాళ్ళంటే అసంతృప్తితో ఉంటారు. ప్రభుత్వం ఎన్ని చేసినా కొంత అసంతృప్తి ఉంటుంది. ప్లస్ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేయకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యం. కానీ రిటైర్డ్ ఉద్యోగులు కూడా మేము పోటీ చేస్తామని ప్రకటించారంటే దానికి అర్థం ఏంది? రిటైర్డ్ ఉద్యోగులు మొన్నటిదాకా ప్రభుత్వ సర్వీసులో ఉన్నవాళ్ళు ఇప్పుడు హరే రామ హరే కృష్ణ అని చెప్పి ఇప్పుడు నిమ్మలంగా ప్రశాంతంగా ఉండాల్సిన వాళ్ళు ఆ వయసులో ప్రభుత్వము వాళ్ళకి కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చెప్పులు అరిగేదాకా తిరుగుతున్నారు. కోర్టుకు కొన్నలకు కొంతమందికి డబ్బులు వచ్చినాయి. మొన్న అయితే ఒకతను బెడ్ మీదనే ఉన్నాడు, మొత్తం ఆక్సిజన్ పెట్టుకొని ఉన్నట్టున్నాడు. నాకు కిడ్నీలు పాడైపోయినాయి, నాకు డబ్బులు లేవు, దయచేసి చందాల రూపంలో ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఆయన తోటి రిటైర్మెంట్ ఉద్యోగులను అడుగుతున్నాడు. అందరి పరిస్థితి అట్లే ఉంది. రిటైర్మెంట్ ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు, ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకలు చేసిండ్రు, ఇందిరా పార్క్ కాడ నిరసన తెలిపిండ్రు, మినిస్టర్లను కలిసి ఇచ్చిండ్రు, సెక్రటరీ ముట్టడించిండ్రు, అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా ఇక్కడ పోటీ చేద్దామని డిసైడ్ అయినారు. రిటైర్డ్ ఉద్యోగులు కూడా పోటీ చేద్దామని డిసైడ్ అయిందంటే ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయింది అనేది అర్థమవుతుంది. నిరుద్యోగులు పొద్దుగా లేస్తే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మొండిగా నిరుద్యోగులకు వ్యతిరేకంగా మొండిగా పోతుంది ప్రభుత్వం. గ్రూప్ 1లో అన్ని అనుమానాలు ఉంటే మరి అంతకుముందు రాహుల్ గాంధీ పోయి చాయ్ పే చర్చ పెట్టి చిక్కడపల్లి రైల్వేలో కూర్చోబెట్టి వాళ్ళందరికీ చెప్పిండు కదా. ఇప్పుడు కూడా పోయి రాహుల్ గాంధీ కాకపోతే రేవంత్ రెడ్డి కాకపోతే ఎవరో పోయి కనీసం ఆడ చాయ్ పే చర్చ కాకపోయినా సరే, ఉత్తర నీళ్ళపై చర్చ చేసినా సరే, పానీపై చర్చ చేసినా సరే, కానీ వాళ్ళకైతే వాళ్ళకున్న అసంతృప్తి ఏంది, వాళ్ళకున్న డౌట్లు ఏంది అవన్నీ క్లారిఫై చేయాలి కదా. కోడ్ని అడ్డం పెట్టుకొని ఇంకా మేము ఇచ్చేసినాం, ఉద్యోగాలు భర్తీ చేసేసినామని చెప్తే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా మీకు ఏం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండరు. అట్లాంటి కేసీఆర్ గవర్నమెంట్లో 134,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినారు. వాళ్ళందరూ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటారా? కానీ రానోళ్ళు మాత్రం మీకు యాంటీయే. అసలు అద్దంకి దయాకర్ చిక్కడపల్లి లైబ్రరీ కాడ పోతే సమాధానం చెప్పలేకపోయాడు. బల్మూరు వెంకట ఎక్కడ తిరుగుతుండో ఆయనకే తెలియదు. అప్పుడు ఇక ఒకతను గ్రంథాలయ కమిటీ చైర్మన్ ఉంటాడు రియాజ్ అని, ఆయన మంచిగా పదవి ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన చిక్కడపల్లి లైబ్రరీ సైడే పోతలేడు, అటుకెళ్ళి వస్తే కూడా నల్లద్దలు ఎక్కించుకొని వస్తున్నాడేమో. అంటే వాళ్ళని ఉపయోగించుకున్న వాళ్ళు వీళ్ళు దగ్గరుండి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకు బస్సులు ఇచ్చి మీరు బస్ యాత్రలు చేయండి అని చేయించిన వాళ్ళు. ఇప్పుడు ఇవి ఇష్యూస్.
అసలు నోటిఫికేషన్స్ లేవు. ఈ సంవత్సరం ఇప్పటిదాకా అసలు జాబ్ షెడ్యూలే లేదు. ఇప్పటిదాకా షెడ్యూల్ లేవు, నోటిఫికేషన్ లేవు, ఏం లేవు. ఉన్నాయన్నీ కాంట్రవర్సీ. అట్లా నిరుద్యోగులు కూడా ఆల్రెడీ మేము పోటీ చేసాం ప్రకటించారు. మాల సంఘం నేతలు ఈ రిజర్వేషన్ ఇవన్నీ కదా వర్గీకరణ, మాదిగ వర్గీకరణ తర్వాత మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. ఇట్లా ఇన్ని వర్గాల ప్రజలు పోటీ చేస్తున్నారంటే దీనివల్ల ఏమవుతుంది? వీళ్ళు ఏమైనా గెలిచేది ఉందా? చాలామంది అంటారు అయితే పోటీ చేస్తే ఏందంట, అయితే గీతే వ్యతిరేక ఓటే చీలుతుంది కానీ ప్రభుత్వానికి ఏంటి నష్టం? ఇప్పుడు ఏంటంటే వీళ్ళ డిమాండ్స్ వినిపిస్తాయి జనాలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుస్తాయి వీళ్ళ డిమాండ్స్. వీళ్ళందరూ ఏదో గెలుస్తామని కాదు, వీళ్ళ నిరసన ఇది కూడా ఒక రకమైన నిరసన. అక్కడ ఉండే ప్రజలకు, ఎలైట్ పీపుల్కు ఇప్పుడు అందరూ న్యూస్ ఫాలో కారు, ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూస్తారు కానీ లేకపోతే రోజు పొద్దుగాలు వేస్తే వాళ్ళ బిజినెస్లు వాళ్ళ జాబులు అక్కడ బిజీగా ఉంటారు. మొదలే జూబ్లీహిల్స్ ఏరియా అది మొత్తం అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అసలు ఉండనే ఉండదు. అక్కడ రెండు రకాల పీపుల్ ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు, లేకపోతే రిచ్ పీపుల్ ఉంటారు. మధ్యతరగతి పీపుల్ చాలా తక్కువ ఉంటారు. ఈ మధ్యతరగతి జనాలే ఎప్పుడు వార్తలు పట్టించుకుని ఉంటారు. ఈ రిచ్ పీపుల్ ఎవరు పట్టించుకోరు, ఆ పేదోళ్ళు కూడా వార్తలు ఏం పట్టించుకోరు. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరిని వచ్చినా అని చూస్తారు అంతే. అట్లాంటి వాళ్ళ దృష్టి కూడా పోతుంది, అట్లాంటి వాళ్ళ ఒపీనియన్ మారుస్తారు వీళ్ళు అట్లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అది చూసినా వాళ్ళు వీళ్ళ డిమాండ్స్ వీళ్ళ సమస్యలు చెప్తున్నారు అని అంటే అచ్చా గవర్నమెంట్ మీద వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు, రైతులంతా గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉందా, ఓకే నిరుద్యోగులంతా గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నారా, అచ్చా ఇట్లా ఉందా, రిటైర్డ్ ఉద్యోగులు కూడా పోటీ చేసినట్టే వీళ్ళ ఉద్యోగులు కూడా ఏం చేస్తలేరా అనే విషయము ప్రభుత్వం ఎవరైతే న్యూట్రల్గా ఉన్నారో, పాలిటిక్స్ ఫాలో కాని వాళ్ళు, పాలిటిక్స్ చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళను ప్రభావితం చేస్తారు వీళ్ళు. అందుకే వీళ్ళు పోటీ చేసేది. ప్రభుత్వం వీళ్ళ సమస్యలు పరిష్కరించాలంటే ఎప్పుడో పరిష్కరించేది, కానీ ఎక్కడ అసలు విషయం ఏంటంటే నిరుద్యోగుల విషయం అయితే అసలు ఎవరు వినడం లేదు. పోటీ చేసే వాళ్ళందరూ అంతే, మా సమస్యలు ప్రభుత్వం వినడం లేదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు పోటీ చేస్తుంటారు. దాంతో ఏమవుతుంది, ప్రభుత్వం మీద విశ్వాసం పోతుంది. అక్కడ ఉన్న జూబ్లీహిల్స్లో ఉండే జనం, జూబ్లీహిల్స్లో ఉండే ప్రజలు ఎవరైతే న్యూస్ ఫాలో కాకుండా జస్ట్ ఎలక్షన్ మందం చూస్తుంటారో వాళ్ళందరూ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది, ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ప్రభుత్వం వీళ్ళ మాటలు వినపడతలేవు అంటే జనం సమస్యలను వినే స్టేజ్లో ఈ ప్రభుత్వం లేదు అన్న సంగతి వాళ్ళకందరికీ అర్థమవుతాయి కదా. అప్పుడు గవర్నమెంట్కి వేసే ఓటు వ్యతిరేకమైపోతారు వాళ్ళు. గవర్నమెంట్కి వేయరు ఓటు, గవర్నమెంట్ మీద ఇంత ఫెయిల్యూర్ ఉంది, గవర్నమెంట్ మీద ఇంత దారుణంగా ఉంది, గవర్నమెంట్ ఇంత ఫెయిల్ అయిపోయిందా, గవర్నమెంట్ పరిస్థితి ఇట్లా ఉందా అనే విషయం వాళ్ళకి అప్పటిదప్పుడు వీళ్ళ డిమాండ్స్ చూసినా వీళ్ళు పోటీ చేస్తున్న సంగతితోనే అదంతా వాళ్ళకి తెలిసిపోతుంది. దాంతోనే ప్రభుత్వానికి ఓటు వేయరు వాళ్ళు. అది జరిగేది నిజంగా కూడా. జూబ్లీహిల్స్లో ఏ పీపుల్ ఉన్నా, ఎలైట్ పీపుల్ ఉన్నా, పూర్ పీపుల్ ఉన్నా, మధ్యతరగతి జనం ఉన్నా, ఎవరున్నా వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా ఎందుకు ఆలోచించాలంటే ఆ ఎలక్షన్ ఒక్క ఎలక్షన్ ఓడితే ఏమవుతుంది, గెలిస్తే ఏమవుతుంది కాదు, మీరు రాష్ట్ర ప్రజలకు దిక్సూచి. రాష్ట్ర ప్రజలు చాలామంది అందరు అసంతృప్తితో ఉన్నారు, రైతులు అసంతృప్తితో ఉన్నారు, కార్మికులు, విద్యార్థులు, అందరూ, మహిళలు, వృద్ధులు అందరు అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకు ఓటు వినియోగించుకునే అవకాశం రాలే. వాళ్ళకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో, కానీ జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారు ఏం చేస్తారు వీళ్ళని. ప్రభుత్వం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు, తీసుకోకూడదు కూడా. ప్రభుత్వానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఎలక్షనే. వాళ్ళు ఓడిపోయిందంటే ఏమేం జరుగుతుందో తెలియదు, అసలు ప్రభుత్వం ఉంటుందో ఉండదో తెలియదు. జూబ్లీహిల్స్లో ఓడిపోయినాక చాలా అగాధం అవుతుంది. కాబట్టి అంత సింపుల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్. ప్రజల నిశ్శబ్దంగా ఉన్న అసంతృప్తి ఇప్పుడు బహిర్గతం అవుతుంది. వీళ్ళు పోటీ చేయడంతో అదే అర్థమవుతుంది. వాళ్ళు ఓట్లు వేసేటప్పుడు వేస్తారు, కానీ అసంతృప్తి అనేది, నిశ్శబ్దంగా ఉన్న అసంతృప్తి ఇప్పుడు వీళ్ళ రూపంలో బయటపడుతుంది. ఇది తర్వాత ఆవేశంగా కూడా మారవచ్చు. ఈ అసంతృప్తి తర్వాత ఇప్పుడు అదే జరగబోతుంది. ఆవేశంగా మారిందంటే ఓట్లు వేయరు. అసంతృప్తి ఉన్నంత మాత్రాన వ్యతిరేక ఓటు పడుతుందా, ఓట్లు వేయరా అంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పోటీ చేస్తున్నప్పుడు ఈ అసంతృప్తి అంతా కూడా నెగిటివ్ ఓటుగా మారుతుంది. అది గవర్నమెంట్ గమనించాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్ అంటే, వీళ్ళనేం ఉద్యోగించే అవకాశం లేదు. కనీసం ప్రజా సమస్యల మీద స్పందించాలి. అసలు మన్ను తిన్న పాముల్లాగా, లేకపోతే ఇంగోలాగా అసలు మాకేం సంబంధం లేదు, ఏదో మా పని మేము చేసుకుంటున్నాం, మా పదవుల్లో మేమున్నాం, మా ఎంజాయ్మెంట్ మాకుంది, జనాలతో మాకు సంబంధం లేదు అంటే లాస్ట్కి ఇట్లయితుంది. ఇప్పుడే ఇట్లా ఉందంటే రేపు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ అవింత దారుణంగా ఉంటే కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కనుక ప్రభుత్వాన్ని ఓడిస్తే ప్రభుత్వం సెటరేట్ అవుతుంది, లేకపోతే మేము ఇంతే అని కళ్ళు నెత్తికి ఎక్కువ కూర్చుంటారు వీళ్ళు. ఇప్పటికే 21 మంత్స్కే వీళ్ళందరూ పోటీ చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ కళ్ళు నెత్తికి ఎక్కినాయని. మీరు ఆ నెత్తికిన కళ్ళు కిందకి దించాలంటే జూబ్లీహిల్స్ ఒక అవకాశం. అది అనుకోకుండా వచ్చిన ఎలక్షన్. ఒకవేళ అనుకునే ఎలక్షన్ అయితే వీళ్ళు ఎలక్షన్ పోకుంటుంది. ఆయన చనిపోవడంతో వచ్చిన ఎలక్షన్ మాగంటి గోపీనాథ్. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు
చైతన్యవంతంగా ఓటేయాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఇంతమంది పోటీ చేస్తున్నారంటే ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత అసంతృప్తి ఉంది జనాల్లో అని జనం కూడా అర్థం చేసుకోవాలి. మిగతా జనం కూడా వీళ్ళందరూ ఎందుకు పోటీ చేస్తున్నారనే విషయాన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.